ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ బిగిన్ అవబోతుంది. 2025లో ఆర్సీబీ జట్టులో యువక ఆటగాడు జాకబ్ బెథెల్ గురించి మనం మాట్లాడుకోవాలి. డొమెస్టిక్ టీ20లో ఇతని రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ఆర్సీబీకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కితే కనుక తనకి ఆర్సీబీ ఈసారి కప్పు గెలిచే దానిలో అవకాశాలు చాలా ఉంటాయి. అలానే ఇతని సామర్థ్యం కూడా తక్కువ కాదు. ఐపీఎల్లో ఆర్సీబీకి భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఒక్క కప్పు కూడా లేని ఏకైక టీం ఆర్సీబీనే. అయితే కూడా ఈ టీంకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. ఇందుకు కారణం ముఖ్యంగా విరాట్ కోహ్లీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా అది చెప్పనవసరం లేదు. అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. రజిత్ పటీదార్, విరాట్ కోహ్లీ, యష్ దయాల్ మినహా మిగతా టీం మొత్తాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ మార్చేయడం జరిగింది. ఆర్సీబీ మేనేజ్మెంట్ దీంతో ఫ్రెష్ టీంతో ఈ ఐపీఎల్ 25 సీజన్లో బరిలోకి దిగబోతుంది. ఐపీఎల్కి సంబంధించిన 2025 మెగా వేలంలో మంచి ప్లేయర్లని పట్టింది ఆర్సీబీ మేనేజ్మెంట్. సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేయటం పైన కాస్త విమర్శలు వచ్చినా ఓవరాల్ గా జట్టు కూర్పు బాగా సెట్ అయిందని తర్వాత అభిమానులందరూ రిలీజ్ అయ్యారు. అయితే కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 18వ సీజన్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ పై క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది క్రికెటర్లు తమ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్న జాకబ్ బెథెల్ ని ఈసారి వాడుకుంటే సరిగ్గా ఆర్సీబీ కప్పు కొట్టకుండా ఎవరు అడ్డుకోలేరని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్ ఈ ప్లేయర్ ఆర్సీబీ ఐపీఎల్ మెగా వేలంలో 2.6 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇతను బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ కుర్రోడ్ని ఏరుకోరి ఆర్సీబీ తమ స్క్వాడ్ లోకి తీసుకుంది. డొమెస్టిక్ టీ20 క్రికెట్ లో జాకబ్ 63 మ్యాచ్లు ఆడి 136 స్ట్రైక్ రేట్ తో 1127 పరుగులు సాధించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ లో 10 టీ20లో 9 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు చేసి అందులో 147 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ ఆర్సీబీ గనక సరిగ్గా వాడుకుంటే మాత్రం సంచలనాలు నమోదు చేస్తాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఆశిస్తున్నారు. కానీ జాకబ్ కి ప్లేయింగ్ ఎలెవన్ లో జోటు తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ప్లేయింగ్ ఎలెవన్ లో 4 ఫారెన్ ప్లేయర్లు మాత్రమే ఆడాలనే నిబంధనలు ఉన్నాయి. అలానే అందులో ఆర్సీబీ జట్టులో ప్రస్తుతం ఫిన్ సాల్ట్, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, తుషారా లేదా హాజిల్వుడ్ ఈ 4 స్పాట్లు ఫుల్ అయిపోయినాయి. అలాగే అయిపోయేలాగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సాల్ట్, టిమ్ డేవిడ్ వీరిద్దరిలో ఎవరైనా సరిగ్గా రాణించుకుంటే మాత్రం జాకబ్ కి ప్లేస్ 11 లో ప్లేస్ దొరికే ఛాన్స్ ఉంది. అలానే ఈ ఐపీఎల్ 18వ సీజన్ లో విరాట్ కోహ్లీ జెర్సీ 18 అవటం, అలానే ఇది సీజన్ కూడా ఐపీఎల్ 18 అవటంతో విరాట్ కోహ్లీ ఈసారి ఆర్సీబీ తరఫున కప్పు కొట్టే పరిస్థితులు ఉన్నాయి అని ఆర్సీబీ అభిమానులు చాలా ఉత్సాహంగా పాపం ఆశలు పెట్టుకొని ఉన్నారు కోహ్లీ మీదే. ఈసారి కోహ్లీ ఆర్సీబీకి కప్పు గెలిపిస్తాడు. తన జెర్సీ నెంబరు ప్రజెంట్ సీజన్ కూడా 18 అవటంతో ఈసారి భారీగా హోప్స్ పెట్టుకున్నారు. చూద్దాం ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందా లేదా అనేది చూడాలి. అయితే గతంలో ఇంతకుముందు అన్ని సార్లు ప్లే ఆఫ్కి అయితే అర్హత సాధించింది, కానీ ఫైనల్ దాకా వెళ్తంలో జట్టు ఎప్పటికప్పుడు బోల్దా కొడుతుంది. పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నా కానీ ఇంతవరకు వాళ్ళెవరు ఆర్సీబీకి కప్పు కొట్టడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఈ కొత్త టీంతో అయినా కాలం కలిసి వచ్చి విరాట్ కోహ్లీ కళ్ళ నెరవేరాలని కోరుకుందాం. జై హింద్.